హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మల్లె చెట్టు చూడండి ఎన్ని మల్లె పూలు అయితే వచ్చేసాయో. చాలా మంచిగా అయితే విరబూసాయండి మల్లెపూలు. ఆల్రెడీ ఈ వీడియో చేశాను కదా, నెలలోపు ఇన్ని మల్లె మొగ్గలు రావాలంటే ఏం చేయాలో ఆల్రెడీ మీకు ముందు వీడియోలో అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూశాక ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఆ వీడియోలో మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. ఎలా వచ్చాయి, ఏం చేస్తే ఇన్ని పూలు అయితే వచ్చాయి అని ఫుల్ డీటెయిల్స్ అయితే అందులో ఉన్నాయి. నేను పైన ఐ కార్డ్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ మెన్షన్ చేస్తాను. ఒక్కసారి ఆ వీడియో చూశాక ఈ వీడియో అయితే ఫాలో అవ్వండి. లాస్ట్ వరకు అయితే చూడండి ఎన్ని మల్లెపూలు వచ్చాయో 2 డేస్లో అయితే. ఇది వచ్చేసి నేను ఆ వీడియో అప్లోడ్ చేశాక నెక్స్ట్ డే రోజు ఇన్ని మల్లెపూలు అయితే వచ్చాయండి. ప్రతి ఆకుకి ప్రతి కొమ్మకి చూడండి ఇన్ని మొగ్గలు అయితే వచ్చాయి. కానీ చాలా చాలా బాగున్నాయండి. చూడగానే ఇట్లా బిల్డింగ్ పైకి వచ్చేగానే ఎదురుగా మల్లె చెట్టే ఉంటుంది. చూడగానే చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. మనసు కూడా చాలా ఉల్లాసంగా హ్యాపీగా ఉంటుంది. ఇన్ని మల్లెపూలు మన గార్డెన్లో ఉన్నాయని కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. చూడండి ఈరోజు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. మాకు ఈవినింగ్ టైంలో అయితే తొందరగా ఇవి పూలు విరబూయట్లేదు. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఇలా పూలు కోస్తున్నాం అన్నమాట. ఇంకా చెట్లకు వాటర్ పోసే టైంలోనే ఈ మల్లెపూలు అయితే కోసేస్తాను. చూడండి ఇక్కడ స్టెమ్ అయితే ఎండిపోయింది. ఆ స్టెమ్ దగ్గర కూడా మొగ్గలు అయితే ఉన్నాయి. ఇలా రావాలి అంటే చాలా వరకు ఏం చేయాల్సిన ఉండదండి. చాలా కొన్ని టిప్స్ పాటిస్తే ఇన్ని మొగ్గలు అయితే మనం తీసుకోవచ్చు. ఇంత పూలు కూడా మనమైతే మన గార్డెన్ నుంచి హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి దాని పక్కన ఇంకొక మల్లె చెట్టు ఉంది. ఆ మల్లె చెట్టు కూడా చూడండి ఎన్ని మల్లె మొగ్గలు వస్తున్నాయో. ఫస్ట్ అది ప్రూనింగ్ చేసేసాను. అప్పుడు ఈ చెట్టుకి పూలు అయితే వచ్చాయన్నమాట. ఇంకా ఈ పూలు రావడం ఆగిపోయాయి. ఇంకా అంటే పూత అయిపోయిందని చెప్పేసి ఇంకా ఈ చెట్టు కూడా ప్రూనింగ్ చేసి కొన్ని ఫర్టిలైజర్స్ అయితే ఇచ్చాను. ఇవ్వడం వల్ల ఈ చెట్టు కూడా చూడండి ఇంకా మొగ్గలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఈరోజు వచ్చేసి ఇన్ని మల్లెపూలు అయితే హార్వెస్ట్ చేశాను. ఫస్ట్ డే రోజు ఇన్ని పూలు అయితే హార్వెస్ట్ చేశాను అనమాట. చాలా మంచిగా అయితే అనిపించిందండి. ఇది సెకండ్ రోజు చూడండి. ఇంకా మార్నింగ్ మళ్ళీ వచ్చి చూసరికి ఇన్ని పూలు అయితే వచ్చాయి. నిన్నటికన్నా ఈ రోజు అయితే చాలా వరకు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. మార్నింగ్ కూడా చూడండి ఎండ చాలా వచ్చేసింది అప్పటికే. ఇంకా గాలి కూడా చాలా బాగా అయితే వస్తుందండి. చూడండి చెట్లు చూసారా ఎంత మంచిగా ఊగుతున్నాయో. ఇలా చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అవేంటో ఇలా నవ్వుతూ ఉన్నట్టు అనిపిస్తున్నాయి మల్లెపూలు కూడా. చూడండి చెట్టుతో అలా ఊగుతూ ఉంటుంటే మనకి ఇలా మల్లె చెట్టు నిండా మల్లెపూలు ఉంటే మనకు కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా. సెకండ్ డే హార్వెస్ట్ కూడా అయితే చేసేస్తున్నాము. ఈరోజు అయితే చాలా వరకు అయితే వచ్చేసాయి. ఇంకా ఇద్దరం కలిసి అయితే తెంపుతున్నాము. ఇలా మల్లెపూలు తెంపడం, మల్లె చెట్టు ఇలా ఊగుతూ ఉంటే మంచి స్మైలీగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ వీలైతే ఆఫ్టర్నూన్ ఒక్కసారి ఇలా వెళ్ళి వాటర్ ఇస్తే కొంచెం మంచిగా ఉంటుందండి. లేకపోతే ఈవినింగ్ వరకు ఇలా మొక్కలు అయితే ఎండిపోతున్నాయి, ఇలా వాడిపోతున్నాయి అనేసి నేను ఆఫ్టర్నూన్ టైంలో కూడా ఒకసారి వెళ్ళి వాటర్ అయితే పోస్తున్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ టైంలో కంపల్సరీ నేనైతే మొక్కలపైన ఇలా వాటర్ చల్లుతున్నాను. ఎందుకంటే చాలా హీట్ ఉంటుంది కాబట్టి ఆ మొక్కలు కూడా హీట్ బాగా ఉంటుందనేసి వాటర్ అయితే మొక్క పైన కూడా ఇట్లా షవర్ లాగా అయితే పోస్తున్నాను నేను. కొంచెం ఆ మొక్కలు కూడా కూల్గా ఉంటాయి అనేసి. తెంపడం అయితే అయిపోయింది. ఇవే వచ్చాయండి మల్లెపూలు. నిన్నటికంటే ఇవి చాలా బాగా వచ్చాయి ఈరోజు. చూడండి ఎంత స్మెల్, వైట్ కలర్లో ఎంత ముద్దుగా ఉన్నాయో కదా. ఇవి వచ్చేసి నిన్నటివండి. ఇవి ఇలా ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఇంకా చూడండి వాడిపోకుండా అయితే మంచిగా ఉన్నాయి. ఈ 2 అయితే ఇలా కలిపేసి మాల కట్టేసి ఇంకా దేవుడికి పెట్టుకోవచ్చు, మనం కూడా కొన్ని పెట్టుకోవచ్చు అన్నమాట. ఇంకా నేను నెక్స్ట్ డే ఫ్రైడే కాబట్టి అలా అయితే ఇలా ఉంచేసాను అనమాట. ఇంకా ఇవన్నీ మాల కట్టేసి దేవుడికి అయితే పెడతాను. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.